రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలో రిలే డిఎస్సి మెగా డిఎస్సి ర్యాలీలో అందరం పాల్గొన్నాము. మేము 4 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము. యూత్కు అండగా నిలబడి మా ఎమ్మెల్యే రాజంపేట ఆధ్వర్యంలో మా ఎంపీలు అందరూ కూడా కృషి చేయాలని యూత్కు మేము చేస్తుంటే, ఈరోజు కూటమి ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము కొడుకును ఒక విద్యాశాఖ దొడ్డిదావన తెచ్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చుకొని విద్యాశాఖ ఈరోజు పేదలను మెరిట్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి ఆన్లైన్ క్లాసులు పెట్టకుండా మోసం చేసిన ఘనత ఒక చంద్రబాబు కొడుకు లోకేష్ నాయుడు. ఆ లోకేష్ నాయుడును రాజీనామా చేసేది ఎంత ఉండదు కదా. ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తే ఏ విధంగా మోదీ గారి అబ్బా అని దించేసినాడు. నీ కొడుకుని ఎందుకు దించలేకుండా నువ్వు? ఈరోజు మా విద్యకు చాలా పేదలు నోరుగొట్టి వాళ్ళది మహాశాపం. చంద్రబాబు నీకు నీ కొడుకు చాలా శాపం కొట్టుకుంటావు. విద్య లేనిది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో వాళ్ళ కోట్లు లక్షలు పెట్టి చదివించుకుంటే ఈరోజు ఆ మెరిట్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి మీ కార్యకర్తలకు మీ కాడున్న మనసులకు లక్షలకు అమ్ముకొని మీరు ఈ మాదిరి ఉద్యోగాలు ఇచ్చుకుంటావా? నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయకపోతే మమ్మల్ని పోలీసు వాళ్ళతో అడ్డపెట్టి మమ్మల్ని దొబ్బుతా అంటే మహిళలు కానీ పోలీసు కానీ వ్యవస్థ మీ కూటమి ప్రభుత్వం చేతగాంటే దిగిపో. ఆడోళ్ళు ఎక్కుతారు సీఎంగా, ఆడోళ్ళు ఎక్కుతారు విద్యాశాఖగా. నువ్వు దిగిపో, నీ కొడుకు నువ్వు వెళ్ళిపోండి. సిగ్గు లేని చేతనం చేసి ఒక మళ్ళీ డ్రోన్ కెమెరా పెట్టించావా? ఎంతమంది ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడం, ఎన్ని చేసినా భయపడం. మా జగనన్న 2029 కానీ వస్తాడు, లేదు 28 బై ఎలక్షన్ వస్తే పేదలకు కానీ రైతులకు కానీ విద్యకు కానీ ఆరోగ్యం కానీ మా ఎన్న ఉంటేనే ప్రజలు బాగుంటారు. మీరు చేతగాని తనం చేసి ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం పోతా అంటే దొబ్బి మమ్మల్ని పోలీసులు ఒక తాడు కాదు 3-4 మోకులా. మీ వ్యవస్థ ఎందుకయ్యా నీకు చంద్రబాబు? ఈ ప్రభుత్వం ఎందుకయ్యా నీకు? నీ కొడుకును పట్టాభిషేకం కట్టుకొని మళ్ళీ సీఎం చేస్తాడు అంట. సిగ్గు లేక నీ కొడుకును ముందు విద్యాశాఖ నుంచి రాజీనామా చేయకపోతే మా ప్రాణాలైన విద్యకు మేము వెనుకాడము. రోడ్లలోనైనా పనుకుంటాము, తాడేపల్లెకైనా వచ్చాము, విజయవాడకైనా వచ్చాము. ఇంతటితో ఆగం మేము పోరాటము ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాము. ఇంతవరకు ఏ విషయాలు మీరు చేస్తున్నారు? సూపర్ 6 హామీలు చేయలేక తప్పుడు కేసులు పెడతారు, ఏది చేయలేక అన్ని మమ్మల్ని ఆ మీద నిందలు వేస్తారు. కేసులు ఏమవుతాయి? మీరు ఏమంటారు? మీ దొంగ కేసులు, మీ 4G కేసులు, మీ కేసులన్నీ కొట్టేస్తామంటాడు విద్యాశాఖ మంత్రి. సిగ్గులే? విద్య అన్న కూడా తప్పు. లోకేష్ను తొందరగా దిగిపోవాలి. అతను దిగిపోకపోతే మేము ఇటని ధర్నాలు చేస్తాము. లోకేష్ డౌన్ డౌన్ లోకేష్.